హలో గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే టాపిక్ ఏంటంటే మినీ బ్యాగ్ కటింగ్ వీడియో చెప్తాను చూడండి. దీనికన్నా పెద్ద సైజ్ అంటే మరీ పెద్ద సైజ్ కాదు. నేను ఇది 6 అంగుళాలు తీసుకున్నాను. దీనికి ఎక్స్ట్రా కలిపి ఇంకో 6 అంగుళాలు కలుపుతున్నాను. మొత్తం 12 అంగుళాలు బ్యాగ్ కటింగ్ ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి 6 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 12 అంగుళాల బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి. మనకి సేమ్ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అంటే కటింగ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే మెజర్మెంట్స్ మాత్రమే మారుతాయి మనకి. ఓకేనా? మిగతాదంతా సేమ్ ఉంటుంది. చూడండి 2.5 వచ్చింది మనకి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా 2 అంగుళాలు పెట్టండి. ఇటు సైడ్ అయితే 2 అంగుళాలు పెట్టండి. ఇటు సైడ్ అయితే మాత్రం కంపల్సరీ 2.5 పెట్టాలి. ఇటు సైడ్ 2 అంగుళాలు పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇలా పెట్టినప్పుడు అది కరెక్ట్గా క్లోజ్ అవ్వడానికి ఇటు సైడ్ తక్కువ పెడతాం, ఇటు సైడ్ ఎక్కువ పెడతాం. ఓకేనా? లూజ్ మనకి 9 అంగుళాలు తీసుకున్నాం, పొడవేమో 12 అంగుళాలు తీసుకున్నాం. ఓకేనా? దీని కట్టి కూడా మనం కట్ చేసేస్తాం. ఇక్కడ దీనికి ఏమీ ఉండదు కదా, మనం ఏం కలిపి ఏమి ఉండదు కాబట్టి ఓపెన్ వచ్చినా పర్లేదు, ఎలా వచ్చినా పర్లేదు. అంటే నేను ఎలా అంటే మామూలుగా ఫోల్డ్ చేశాను అంతే. మీరు చూడండి, చూడండి మనకి పార్ట్ వచ్చింది కదా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్ మనకి ఏంటంటే తక్కువగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే తక్కువగా వస్తుంది. ఎందుకంటే పైన బెల్ట్ అతుకుతాం కాబట్టి మనకి తక్కువ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మనకి ఏమో అంతకు ఇప్పుడు తక్కువ కట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎంత బెల్ట్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ బెల్ట్ ఇలా పక్కగా తప్పిస్తాం. చూస్తున్నారా మీరు? చూడండి, ఇక్కడ మనం ఎంత బెల్ట్ అయితే వేయాలనుకుంటున్నామో దాన్ని తప్పించేసి మిగతాదంతా సేమ్ కట్ చేస్తాం అంతే. అంటే పైన బెల్ట్ వస్తుంది. పైన బెల్ట్ వచ్చాక రెండు సమానం అవ్వడానికి ఇక్కడ ఎక్స్ట్రా అంటే మనం తక్కువగా కట్ చేస్తాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి మీరు. నాలుగు పెట్టుకోవచ్చు, అంటే బ్యాక్ సైజ్ బట్టి ఉంటుంది మనకి. ఓకేనా? మనకి ఇక్కడ 2.5 నేను మెజర్ చేస్తున్నాను. 2.5 సేమ్ 2.5 పైన పెట్టాలి. మనం ఇక్కడ ఎంత అయితే తీసామో ఆ మెజర్మెంట్స్ మళ్ళీ పైన పెట్టాలి. అంటే బెల్ట్కి తీయాలి 2.5, సేమ్ 2.5 తీయాలి. చూడండి ఇక్కడ 2.5 నేను ఇలా లోపలికి మలిచాను, ఎందుకంటే మీకు కనిపిస్తుందని. ఓకేనా? చూడండి సేమ్ 2.5 వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ మామూలుగా తీసేయండి. ఇంకా ఎలా వచ్చిందో అలా తీసేయండి. సేమ్ చూసారు కదా, అంతే. ఇప్పుడు 2 అంగుళాల పెద్దగా తీస్తాం. ఇప్పుడు దీని మెజర్మెంట్స్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్గా 2 అంగుళాలు మనం బెల్ట్కి తీస్తాం. పెట్టి తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కూడా తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ 2.5 పెట్టేసి 2.5 తీసేసుకున్నా సరిపోతుంది. అంటే అదే పెట్టి తీసినా పర్వాలేదు, 2.5 పెట్టండి కొంచెం. కొంచెం ఎక్స్ట్రానే కలుపుకోండి, ఎందుకంటే మనకి టిప్స్ వేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్నా తప్పేం లేదు. అంటే మనకి తక్కువ ఉండకూడదు కదా. ఇది పైన బెల్ట్, ఇది కూడా సేమ్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇలా 2 పీసెస్. ఈ పీస్ మిగిలింది కాబట్టి వీటితో హ్యాంగిల్ చేయాలి. హ్యాంగిల్ తీసేయాలి. ఓకేనా? హ్యాంగిల్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్. అంటే మీరు ఎంత బ్యాగ్ స్టిచ్ చేయాలనుకుంటున్నారో దానికి హ్యాంగిల్స్ పొడవుగానే ఉండాలి. అంటే పట్టుకుని అంటే బ్యాగ్ ఎంత ఉంటుందో అంత హ్యాంగిల్స్ మాత్రం ఉండాలి. ఎక్కువ హ్యాంగిల్స్ ఉందనుకోండి హ్యాంగిల్సే కనపడతాయి, బ్యాగ్ కనిపించదు మనకి. మనం ఏంటంటే సెకండ్ జిప్కి లోన మనకి పీస్ అటాచ్ చేస్తాం కదా, ఆ పీస్ మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. మనకి ఆ పీస్ ఎంత కావాలంటే మనం 12 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి లోన పీస్ ఎంత కావాలంటే మనం 6 లేదా 7 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? 6 లేదా 7 తీసుకోండి. 6 తీసుకుంటాను. ఓకేనా? దానికైతే కరెక్ట్గా సరిపోదు. 6 తీసుకోండి. 6 లేదా 7 పెట్టుకున్నా నో ప్రాబ్లం. అంటే లోన స్పేస్ ఎక్కువ వస్తుంది మనకి. సెకండ్ దానికి కూడా స్పేస్ ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల. ఓకేనా? ఇది ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి మనం, అంతే తప్ప ఇది లోపల మనకి పౌచ్ లాగా అటాచ్ అవ్వడానికి రెండో జిప్కి మనం ఇలా ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనకి కరెక్ట్గా 6.5 తీసుకున్నాను. లూజ్ మామూలుగానే మనకి ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ మీద వస్తుంది. సింగిల్ ఫోల్డింగ్ మీద కూడా సింగిల్ ఫోల్డింగ్ అయితే మనకి కరెక్ట్గా నిలబడుతుంది లోపల. ఓకేనా? స్ట్రాంగ్గా ఉండదు. ఇది కూడా 8 అంగుళాలు తీసుకోండి సరిపోద్ది. లూజ్ 8 అంగుళాలు తీసుకోండి. పొడవు అయితే మాత్రం 6.5 తీసుకోండి సరిపోద్ది. 6.5 తీసుకోండి పొడవు. ఈ లూజ్ ఏమో 8 అంగుళాలు తీసుకోండి సరిపోద్ది. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్. ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ అంటే అటు ఒక పీసు ఇటు ఒక పీసు మధ్యలో పక్కన షీట్ వస్తుంది. ఓకేనా? మీకు ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేదని ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. చూస్తున్నారా? ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఓకేనా? నీట్గా వస్తుంది. అంటే మనకు కరెక్ట్గా 8 అంగుళాలు వస్తుంది, పొడవు ఏమో 6.5 వస్తుంది. చూడండి, జూమ్ చేసి చూడండి. కరెక్ట్గా 6.5. ఇలా అయితే 8.5 పీస్. అంటే మనకి ఎన్ని పీసులు వచ్చినాయి అంటే మనకి ఇదొక పీసు, ఇది డబుల్ పీసు. ఇక్కడ ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే మనకి ఇది
ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇదేమో బెల్ట్, ఇదేమోనేమో హ్యాంగిల్స్, ఇది పౌచ్. ఇవి ఉంటే సరిపోతుంది మన బ్యాగ్కి. అంటే జిప్స్ బక్రమ్ షీట్ కానీ 20 రూపీస్ కానీ ఉంటుంది అంతే. బక్రమ్ షీట్ ఎక్కువ ఉండదు. మీటర్ తీసుకోండి సరిపోతుంది. మీటర్ తీసుకుంటే మీకు ఎన్ని బ్యాగ్స్కి వస్తుంది అంటే మనకి 5 బ్యాగ్స్కి అలా వస్తుంది మీటర్ తీసుకున్నారంటే. జిప్స్ కూడా మీరు థాన్లో తీసుకోండి. వీటి థాన్లో ఇస్తారు. అవి థాన్లో తీసుకుంటే మనకి తక్కువకి వస్తుంది. ఓకేనా, బాయ్ గాయ్స్.